ఈ వీడియోలో కుమారస్వామి జననం గురించి తెలుసుకుందాం. తారకాసురుడు దేవతలందరినీ ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఆ సమయంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతితో శివునికి వివాహం జరిగింది. శివుడు పార్వతీదేవితో భోగ కలాపాలలో ఉన్నాడు. దేవతలందరూ శివుణ్ణి కలవడానికి కైలాసానికి వెళ్ళారు. అక్కడ నంది వారిని అడ్డగించాడు. వారిని లోనికి ప్రవేశం లేదని చెప్పాడు. దానికి దేవతలందరూ అక్కడే లింగాన్ని ప్రతిష్ఠించి శివునికి పూజ చేయడం మొదలుపెట్టారు. ఆ భక్తి పరవశమైన పరమశివుడు దేవతల భక్తి ప్రవక్తలకు సంతోషించి పార్వతిని వదిలి వారి ముందు ప్రత్యక్షమై, దేవతలారా మీరు వచ్చిన పని ఏమి అని అన్నాడు. దానికి దేవతలు, ఆ తారకాసురుడు నీ వీర్యమున పుట్టిన కుమారుని వల్ల తప్ప అన్యులచే మరణించడు. అతడు మరణిస్తే గాని లోకాలు శాంతించవు. కాబట్టి మమ్మల్ని రక్షించు అన్నారు. దేవతల పలుకులు ఆలకించిన పరమేశ్వరుడు తన వీర్యమును అగ్నిగుండంలో వదిలిపెట్టాడు. పార్వతీదేవి మందిరం నుండి బయటకు వచ్చి జరిగిన విషయమంతా తెలుసుకొని, దేవతలారా మీరు చేసిన పని మూలాన నా గర్భాన జన్మించవలసిన బాలుడుకి అవాంతరం జరిగింది. కాబట్టి ఇక నుంచి మీ భార్యలందు నీకు సంతానం కలగదు అని శపించింది.